సరిగ్గా 16 ఏళ్ల క్రితం యావత్ చైనానే భయపెట్టించిన కథ ఇది. చైనా బనాన్ జిల్లాలోని జుయాంగ్జింగ్ అనే మారుమూల గ్రామం అది. సుమారుగా 3000 మంది నివసించే ఆ గ్రామంలో కుయాంగ్జీ అనే వలసకూలికి ఒక పాతిల్లుంది. తన 13 ఏళ్ల కొడుకు జిజున్ కువాంగ్ అదే ఇంట్లో ఒంటరిగా ఉంటూ దగ్గరలోని స్కూల్లో చదువుకునేవాడు. అతని తల్లిదండ్రులు ఆ గ్రామానికి దూరంగా ఉన్న మెగా సిటీలో వలస కూలీలుగా పనిచేసుకుంటూ అక్కడనే ఉండేవాళ్ళు. ప్రతి శనివారం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అవసరానికి సరిపోయేంత డబ్బు, కావాల్సిన సరుకులు తెచ్చుకోవడం జిజున్‌కి అలవాటు. అయితే అక్టోబర్ చివర్లో ఈ వారం మీ దగ్గరికి రావట్లేదని తల్లిదండ్రులకి జిజున్ కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత రోజులు గడుస్తున్నా జిజున్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఫోన్ కూడా కలవలేదు. దాంతో కుయాంగ్జీ దంపతులు పనులన్నీ మానుకుని నవంబర్ 5 ఉదయం 11 అయ్యేసరికి పాతింటికి చేరుకున్నారు. తలుపులు వేసిండడంతో జిజున్ చదువుకునే స్కూల్కి పరుగులు తీశారు. అయితే అక్టోబర్ 25 నుంచే జ్వరం కారణంగా జిజున్ స్కూల్కి రావట్లేదని స్కూలు వాళ్ళు చెప్పారు. దాంతో కువాంగ్జీకు గుండెగినంత పనైంది. ఒకవేళ తన కొడుకు అనారోగ్యంగా ఒంటరిగానే ఉన్నాడా అనే అనుమానం వచ్చింది. వెంటనే పాతింటికి చేరుకున్నాడు. ముందు తలుపు పక్క తలుపులు వేసుండడంతో ఎందుకైనా మంచిదని ఇంటి వెనక్కి వెళ్లి చూశాడు. అటు తలుపులు తీసే ఉన్నాయి. లోపల లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. తన కొడుకు జిజున్ దూలానికి వేలాడుతూ కనిపించాడు. అయితే అది ఉరి కాదు. తాడు మెడకు చుట్టుకోలేదు. చేతులకు బలంగా ముడివేసుంది. మెడ వెనక్కు వాలిపోయి ఉంది. చేతులకు కట్టి ఉన్న తాడే ఒళ్లంతా బిగుతుగా చుట్టి అక్కడక్కడ ముడ్లు వేసి ఉన్నాయి. 2 కాళ్ల మధ్యన పెద్ద బరువు వేలాడుతోంది. శవంగా దూలానికి వేలాడుతున్న తన కొడుకును చూడగానే గుండెలు బాదుకుంటూ కువాంగ్జీ ఏడవడం మొదలుపెట్టాడు. అతని అరుపులకు ఊరంతా అక్కడికి చేరుకున్నారు. నెమ్మదిగా జిజున్ని పైనుంచి కిందికి దించారు. చనిపోయిన తన కొడుకు అమ్మాయిలు వేసుకునే స్విమ్మింగ్ సూట్లో ఉండడమే ఇక్కడ షాకింగ్ ట్విస్ట్. స్విమ్మింగ్ సూట్ రెడ్ కలర్లో ఉంది. బికినీలో 2 వక్షోజాల ప్లేస్ దగ్గర బ్లాక్ కలర్ క్లాత్ ముక్కలున్నాయి. అతని నుదుటి మీద పిన్ హోల్ అంటే గుండు సూది అంతా రంధ్రం చేయబడింది. ఇక ఒంటి మీద తాడన్న వాళ్ళు తప్ప మరే గాయాలు లేవు. ఊపిరందక నరాలు చిట్లి కాళ్ల మధ్యన చేరిన రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇది ఖచ్చితంగా లైంగిక దాడే అని కొందరు అనుకున్నారు. లేదు క్షుద్రబలి అని మరికొందరు అనుకున్నారు. చైనీస్ క్షుద్ర పూజల్లో ఏదో ఒక మెటల్, కలప, నీరు, నిప్పు ఇవే కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్. కాళ్ళ నుంచి కింద వేలాడుతున్న బరువుని మెటల్గా, పైన ఉన్న దూలం కలపని, స్విమ్మింగ్ సూట్ని నీటిని, రెడ్ కలర్ దుస్తుని నిప్పుని సూచిస్తున్నాయని, పైగా నుదుటి మీద పొడిచిన రంధ్రం ఆత్మను శరీరం నుంచి బయటికి పంపించడానికే చేస్తారని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఆ అబ్బాయి నవంబర్ 3 అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రాణాలు విడిచాడని రిపోర్ట్లో తేలింది. ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, ప్రమాదవశాత్తు జరిగిన మరణమని పోలీసులు నిర్ధారించారు. నవంబర్ 3కి చనిపోయిన అబ్బాయికి 13 ఏళ్లు పూర్తయి 13వ రోజని, అది క్షుద్ర పూజలు చేసేవారి లెక్కల్లో సరైన రోజని చాలామంది వాళ్ళకు నచ్చిన థియరీస్ చెప్పడం మొదలైంది. అయితే పోలీసులు చెప్పే దాంట్లోనూ నిజం లేదు. ఆ అబ్బాయి మరణానికి ఆర్థోస్టాటిక్ అస్ఫిక్సియా అంటే శ్వాసకోశకు సంబంధించిన జబ్బు కారణమని, ఆ జబ్బు నయం చేసేందుకు తనకు తానే రోప్ బైండింగ్ మెథడ్, తాడుతో బంధించే పద్ధతిని ప్రయోగించుకునే క్రమంలో ఊపిరాడక చనిపోయాడని చెప్పుకొచ్చారు. 1990లో 14 ఏళ్ల బాలుడు ఇలానే చనిపోయాడని, 1494, 96లో కూడా ఇలాంటి కేసుల్లో కొందరి ప్రాణాలు పోయాయని పాత రికార్డ్స్ చూపించారు. అయితే విచారణలో ఆ స్విమ్మింగ్ సూట్ జిజున్ బంధువుల్లో ఒక అమ్మాయిదని తేలింది. ఇదిలా ఉండగా జిజున్ చనిపోయే 2 రోజుల ముందు జిజున్ తల్లికి ఓ విచిత్రమైన కలొచ్చిందని చెప్పారు. ఆ కలలో ఒక పొడవాటి వ్యక్తి పెద్ద టోపీని పెట్టుకుని బ్యాగ్ తగిలించుకుని వెనక్కి తిరిగి ఉన్నాడని, వికృతంగా నవ్వాడని, అతను ఎప్పుడూ తెరవని పాతింటి వెనక తలుపులు తెరవడం తనకి ఆందోళన కలిగించిందని, ఆ కల రావడం వల్లే నవంబర్ 5న తన భర్తను బలవంతంగా ఇంటికి పంపించానని జిజున్ తల్లి చెప్పుకొచ్చింది. అయితే టోపీ ధరించి బ్యాగ్ తగిలించుకున్న ఒక మనిషిని జిజున్ మరణానికి ముందు మేము చూశామని గ్రామస్తుల్లో కొంతమంది చెప్పారు. మరోవైపు జిజున్ తండ్రి తన భార్య మాజీ భర్తే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. నా భార్యకు ఆమె మాజీ భర్తకు ఒక ఆడపిల్ల ఉండేది. వాళ్ళ విడాకుల తర్వాత అతను జైలుకి వెళ్ళాడు. ఆ సమయంలోనే ఆ పాప కనిపించకుండా పోయింది. అయితే ఆ పాపను మేమే దాచిపెట్టామని ఆమె మాజీ భర్త గట్టిగా నమ్మాడు. 3 ఏళ్ల క్రితం తన బిడ్డను అప్పగించాలి, లేకుంటే తమ మీద ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు. నా కొడుకుని అతనే హత్య చేసి ఉంటాడని జిజున్ తండ్రి చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. జిజున్ ఎప్పుడు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేవాడని, పైగా అతనికి ఇష్టమైన పుస్తకం లియావోజై అని జిజున్ స్నేహితులు చెప్పారు. లియావోజై చైనాలో పాపులర్ అయిన దెయ్యం కథల పుస్తకం. దాంతో ఆ ఇంట్లో దెయ్యం ఉందనే ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. కేసును పోలీసులు తేల్చేసినా పుకార్లు నమ్మకాలు తేల్చనివ్వలేదు. దాంతో ఇన్నాళ్లు గడిచినా జిజున్ మరణానికి అసలు కారణం తెలియక ఈ కథ మిస్టరీగానే మిగిలిపోయింది. హలో అండి, మీకు ఈ మిస్టరీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇలాంటి మిస్టరీలు మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ.